మన దేశంలో విభిన్నమైనటువంటి సంస్కృతులు, విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైనటువంటి వేషధారణలు, విభిన్నమైనటువంటి దేవతా పంక్తి సమూహం, ఎంతోమంది దేవతలు, ఎన్నో రకాల సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో ఎన్నో నాగరికతలు కనుమరుగైపోయాయి, భూమి గర్భంలో కలిసిపోయాయి. కానీ సత్య సనాతన ధర్మం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే వెలుగుతుందంటే మనకన్నా గొప్ప సమరసత భావం కలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. అంత మనస్తత్వం, అంతటి అల్లిక, ఐక్యమత్యం కలిగిన వాడు కూడా ఈ ప్రపంచంలో ఎవడూ లేడు, ఒక్క మనము తప్ప. అటువంటి మనము, అటువంటి మన యొక్క గుణం వేరే వాళ్ళని విభేదించడానికి ఎందుకు సాహసం చేస్తాం? అటువంటి దుర్బుద్ధి మనతో లేదు. 100 మందితో కలిసి తిరిగేవాడికి 101తో కలిసి తిరగడం పెద్ద పని కాదు.